యేసేపన్నా మరే ఇప్పుడు మార్తా మరియా వాళ్ళ సహోదరుడైన లాజరు ఇల్లు ఉంది కదా, ఆ లాజరు ఇంటి దగ్గర యేసు ప్రభు ఒకరోజు వాక్యం చెప్పడానికి వచ్చాడు. చెప్తున్నాడు. వాక్యం చెప్తున్నప్పుడు మరి వాక్యం వినటానికి మార్తా కూర్చుందా లేదంటే మరియా కూర్చుందా? పని చేసింది ఎవరు అక్కడ? ఇదో చెప్పు. యేసు ప్రభు పాదాల గుర్తు దగ్గర కూర్చొని వాక్యం వినేది మరియమ్మ. విస్తారమైన పనులు పెట్టుకొని లోపల వంట పని, ఆ పని, ఈ పని హడావుడి చేసేది మార్త. అప్పుడు అడుగుతూ యేసు ప్రభువును, ఏమయ్యా నీకు చింత లేదా? నేను ఇంత కష్టపడి హైరాణ పడుతున్నాను లోపల, మరి నీ దగ్గర కూర్చొని ఊరక ఆ మాట ఈ మాట మాట్లాడుతుంది, కానీ నాకు వచ్చి కొద్దిగా నీ వెళ్ళి మీ అక్క కొద్దిగా సహాయం చేయి మరి అని ఆమెతో చెప్పలేవా ప్రభువా అని అంటది యేసయ్య. అంటే అప్పుడు యేసయ్య ఏమన్నాడు, మార్త విస్తారమైన పనులు పెట్టుకొని నువ్వు తొందరపడుతున్నావు, మరి ఉత్తమైన దాన్ని ఎన్నుకొని నా దగ్గర కూర్చొని బోధ వింటుంది. ఆమె సంగతి వేరు, నీ సంగతి వేరు. మరి అంటే అంటే మరి ఇద్దరికి మేలు జరిగిద్దా? వాక్యం విన్న ఆమెకి ప్రతిఫలం ఉంది, పని చేసిన ఆమెకి ప్రతిఫలం ఉంది. మరి పని చేయాలి కదా, పని చేయకపోతే ఎట్లాగా? అంటే వాక్యం వినాలి, నేను కాదనట్లేదు. ఏమో కూడా వచ్చేసి వాక్యం విని వాక్యం అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళిద్దరు కలిసి పని చేసుకుని వంట చేయడం మంచిదా? లేకపోతే యేసు ప్రభు వాక్యం చెప్పడం ఆఫ్ చేసేసి మరియని పంపించి ముందుగానే వంట అంతా సిద్ధపరిచిన తర్వాత ఇద్దరు వాక్యం వినటం మంచిదా? చెప్పనా? వాక్యం చెప్పట్లా, మామూలుగా దేవుని సంగతులు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. ఎవరు? యేసు ప్రభువుతోటి మరే మాట్లాడుతుంది అంతే. కొన్ని సంగతులు అడిగి తెలుసుకుంటుంది. ఇప్పుడు వాక్యం వినే పరిస్థితులుండి వాక్యం చెప్తూ ఆయన ఉంటే మరియా నీ పనులని పక్కన పెట్టేసి ఇక్కడ కూర్చోమని యేసయ్యే చెప్పాడు. ఆ యేసయ్య ఇంటికి వచ్చేటప్పటికే మరియకు సంతోషమైంది. తొందరపడి మార్త బయటపడింది అన్నమాట. తనలో ఉన్నటువంటి ఒక విధమైనటువంటి అక్కసు చెల్లెల మీద. మరియా చెల్లెలు, మార్త అక్క. అది ఇప్పుడు మార్తా పెద్దది, మార్తా పనులు చేస్తుంది. మార్తా పనులు చేయటం మూలాన విస్తారమైన పని పెట్టుకున్నావమ్మా, అవసరమైనది ఉత్తమమైనది ఒకటే, దేవుని మాటలు వినడం. మరియా ఎన్నుకుంది కాబట్టి ఆమె ఉత్తమురాలన్నాడు. అంటే మరియకి ప్రతిఫలం ఉంది. మరి మార్తాకి మరి పని చేసి వాళ్ళకి పాపం కష్టపడి శరీరాహారం తయారు చేస్తున్నా కదా, ఆమెకి మేలు ఉండదా? శరీరాహారం తయారు చేస్తుంది కరెక్టేనండి. యేసు ప్రభువు వాక్యం చెప్పి వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసేది లేట్లే. అక్కడ యేసు ప్రభు దగ్గర ఆయన వచ్చి కూర్చున్నాడు, ఆయన పాదాల దగ్గర మరియ చేరి ఊరికి పరిచయం ఆయనతో ఉంది అంతే. అక్కడ వాక్యం ఏం జరగట్లా. వాక్యం జరిగి ఇదే మాట అయితే యేసు ప్రభువే మార్తను ఆహ్వానిస్తాడు. నీ పనులను పక్కన పెట్టుకొని రావమ్మా, కొంచెం సేపు కూర్చో ఇక్కడ, ఈ బోధ వినమని యేసయ్య ఆహ్వానించాడు కదా. తొందరపడింది మార్త. సరే, అయితే ఇప్పుడు వాళ్ళిద్దరూకి దేవుడు సమాధానం చెప్పాడు, బాగానే ఉంది. మరి యేసు ప్రభు వాక్యం అంటే ఆయన మాటలు వినటానికి మరియా మనస్సు చూపి కూర్చుంది కదా. అంటే ఆ మాటలన్నిటినీ మార్తా కోల్పోయింది. మార్తా వినలేకపోయింది, పనులు పెట్టుకుంది, తొందరపడింది. అంటే ఇప్పుడు మరి పరిచర్య కూడా అవసరమే కదా. పరిచర్య చేసిన తర్వాత ఇప్పుడు సంఘం ఉంది, సంఘంలో వాళ్ళు ఏం చేస్తారు? లైట్లు కట్టాలి, మైకులు పెట్టాలి, చేపలు వేయాలి, పరిచర్య. ఆ పరిచర్య చేసిన తర్వాత పాటలు పాడతారు. పాటలు పాడిన తర్వాత పాస్టర్ గారు వాక్యం చెప్పాడు. అప్పుడు వాక్యం చెప్పేటప్పుడు అందరూ ఏ పనులు చేయకుండా అప్పుడు వంటలు చేసే వాళ్ళు కూడా రెడీ అయిపోయి ఉంటే వచ్చేసి కూర్చుంటారు, వాక్యం వింటారు.
అట్లాగా మార్తా కూడా ఏం చేయాలంటే ముందుగానే తన పనిని అంతటిని ముగించేసుకొని వాక్యం టయానికి మరియలాగా వచ్చి కూర్చొని వాక్యం వినాలి, అంతేనంటావా? అక్కడ యేసు ప్రభు ఆ ఇంటిని దర్శించడానికి వచ్చాడయ్యా. వచ్చే వాడుక ఉంది, ఆ ఇంటికి వచ్చే వాడుక ఉంది యేసయ్యకు. మరి లాజర్ తోటి సన్నిహిత సంబంధం ఉంది ఆయనకు. లాజర్ చనిపోయినప్పుడు ఎంత బాధపడు కన్నీళ్లు విడిచాడంటే ఎక్కడ 2 చోట్లనే యేసయ్య కన్నీళ్లు విడిచాడు. ఒకటి లాజరు చనిపోయినప్పుడు 3 దినాలు 4 దినాలు 3 కాదు 4 దినాలు అయింది చనిపోయి. ఇంక ఇప్పుడు ఏం లేపుతో వాడిని ఆయన్ను వాసన కొడుతుంటుందంటది ఎవరు వాళ్ళ అక్క. మార్తా నువ్వు దేవుని మహిమను చూస్తావు, తొందరపడగాకు, చూస్తుండమంటాడు. అక్కడికి వెళ్ళాడు, పైన ఉన్న రాయి తీయమంటాడు, తీశారు. లాజరు బయటికి రమ్మన్నాడు. పేత వస్త్రాలతో కట్టబడి ఉన్నాడు, అంటే కాలు చేతులు మన గుడపేలికలు కాల్చారు కదా మనోళ్ళు, అవన్నీ విడ తీసుకొని బయటకు వచ్చేస్తాడు సజీవుడు. అప్పుడు వీళ్ళిద్దరికి అప్పచెప్తాడు, ఇదిగో లాజరు మీ చెల్లి మీ అక్కలు అని. అద్భుత కార్యాలు అక్కడ జరిగించి చూపెట్టాడు. అవి చూసిన తర్వాత కూడా మార్త రిపెంట్ అవ్వాల, అది అక్కడ వచ్చింది. మరి ఇప్పుడు ప్రేత వస్త్రాలతో వచ్చాడు, అద్భుత కార్యం యేసు ప్రభు చేశాడు. చేసినా కానీ మార్త నమ్మాలిగా, కళ్ళ ముందే ప్రత్యక్షతగా ఉన్నాడు కదా. మరి ఎందుకని ఆమె అలాగా దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోయింది? ఇప్పుడు వచ్చావు, ఇప్పటికి 4వ దినం వచ్చావు. నువ్వు ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అంటది మార్త. ప్రభా నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అని అన్నమాటకుతో యేసయ్య ఏమంటున్నాడు, నువ్వు తొందరపడుతున్నావు, దేవుని మహిమను గురించి నీవు పూర్తిగా నీవు అర్థం చేసుకుంటూ మాట్లాడుతావు. ఇప్పటికైనా పర్వాలేదు, లాజరు బయటకు వస్తాడనే నిరీక్షణ ఉంచు. లాజరు బయటకు, నువ్వు ఇక్కడ ఉంటే బయటకు వచ్చేవాడే, చనిపోయాడు కాదు. ఇప్పుడు చనిపోయి 4 దినాలు అయింది, కంపు కొడుతుంటాడు, వాసన కుళ్ళిపోయి ఉండదు కదా డెడ్ బాడీ. ఇది ఎట్లా సాధ్యము అన్నట్టుగా మాట్లాడుతుంది మార్త. ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన దేవుడు, ఆయన మాటలో శక్తి ఉంది. ఆయన వచ్చాడు, ఆ రాయి తీయమన్నాడు, తీశారు. లాజరు బయటికి రా అన్నాడు, లాజరు బయటకు వచ్చాడు. ప్రేత వస్త్రములు తీసేయమన్నాడు, ఆ వస్తువులన్నీ తీసేసి, అదే బట్టలన్నీ పై వస్త్రాలన్నీ తీసేసిన తర్వాత లాజరు నడుచుకుంటా వచ్చాడు. అప్పుడు మరి లాజరు దేవుణ్ణి గణపరిచాడు కదా, లాజరు అభిప్రాయం ఎలా ఉంటుంది? లాజరు అభిప్రాయం ఏమంటే, నన్ను బ్రతికించాడు నా తండ్రి అని ఆయన అభిమానం అంతే కదా. మరి చచ్చిన వాడిని బ్రతికించాడంటే మరి అది గొప్పతనమేగా. లాజర్కి అది అద్భుతం జరిగింది.